ఇంత పెద్ద చర్చ అయ్యేది కాదేమో బొత్స శ్రీనివాస్ గారన్నట్టు. కానీ సొంత బిడ్డనే కవితనే లెటర్ రాయటంతో, అది కూడా బయటకు రావటంతోనే ఈ విషయమంతా జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఏమీ లేదు, పార్టీలో ఏం జరగట్లేదు అని చెప్పినప్పటికీ, బయట పరిస్థితులు మాత్రం అలా లేవు. పార్టీలో ఏదో జరుగుతోంది. ముఖ్యంగా ఆ నలుగురి మధ్య ఏదో జరుగుతోంది. ఒకరంటే ఒకరికి పడట్లేదు. అన్నా చెల్లెల మధ్య ఇష్యూసో, లేకపోతే హరీష్ రావు గారికి, కవిత గారికి, కేటీఆర్ గారికి మధ్య ఇష్యూసో, ఇవన్నీ కూడా చర్చకొస్తున్న పరిస్థితుల్లో మీ విశ్లేషణ ఎలా ఉంది? ఆవిడ లెటర్ రాసిన దగ్గర నుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు కూడా. ఖచ్చితంగా విజయ్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు శ్రీనివాస్ గారికి, శివరాజ్ గారికి, రామరెడ్డి గారికి, మన యోయో ప్రేక్షకులకు నమస్కారం. దాని మీద కుछ కావా హై. ఫస్ట్ గా లెటర్ బయటకు రాగానే మొట్టమొదటి ఒక టీవీలోనే మాట్లాడతాయని చెప్పాను. అట్లా ఇప్పుడు ఏది పొగరాదు. లెటర్ లీక్ అయిన తర్వాత పరిణామాలు మనం గమనిస్తే, ఇంతకుముందు రామరెడ్డి గారు అన్నారు కదా, ఇది ఒకటే కాదు, బీఆర్ఎస్ఏ కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారినాయి కూడా. అది డిఎంకే ఆది మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఫస్ట్ పుట్టిన డిఎంకే కదా, తర్వాత అన్నాడీఎంకే కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉత్తర భారతదేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ పార్టీలు చూడండి, మొదలు వాళ్ళ నాయకుడితో మొదలవుతాయి, తర్వాత వారసత్వ రాజకీయాలు నడుస్తుంటాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా. గాంధీ కుటుంబంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవు, సరే బీజేపీ వారసత్వ రాజకీయాలు లేవు, దాన్ని అభినందించారు. ఇకపోతే మొత్తం మీద ఏంటంటే, ప్రైవేట్ ఆస్తులుగా మారిపోతే మీ ప్రైవేట్ ఆస్తుల పంచాయతీ పెట్టుకుంటే ఎవడేమంటారు, కానీ రాజకీయాన్ని పబ్లిక్ లో చేస్తున్నారు కదా. అందుకని శ్రీశ్రీ గారి కొటేషన్ ఉంటుంది, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నాడు ఆయన. నేనేమంటాను, మనందరికీ వాళ్ళ పరిణామాలు మనకెందుకు అనే పరిస్థితి లేదు, తప్పనిసరి మనం చర్చించాల్సింది, పోస్ట్ మార్టం చేయాల్సింది. పోస్ట్ మార్టం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది, ఇవాళ ఎలకతుర్తి సభ గురించి మాత్రమే ఆమె లెటర్ రాసింది. అంతవరకు ఉడుకుంటే అర్థమే లేదు, ఎందుకంటే వాళ్ళ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, రకరకాలు జరుగుతాయి, వాళ్ళకి ఏమైతే లేదు కదా. అంతవరకు పరిమితం అయితే సమస్య ఉడికిపోయింది. ఆ తర్వాత ఇంతకుముందు పెద్ద రామరెడ్డి గారు మాట్లాడింది దానికి చూపిస్తున్నాను నేను. పార్టీలో దయ్యాలు ఉన్నాయి, రెండోది సీఎం, ఈ రెండు లేకపోతే శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు. ఆ లెటర్ నాకు నేనే రాసిన, మేము అంతర్గతంగా జరిగిన విషయాలు మాట్లాడుతుంటే, మనం ఆ సభ జరిగిన పావుగంట లోపలనే కేసీఆర్ గారు మాట్లాడిన క్షణం నుంచే నేను 4 టీవీలో మాట్లాడితే అదే చెప్పిన, ఈ ప్రశ్నలన్నీ మనం వేసినాయి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ నాయకులు కూడా వేసినాయి. ఎందుకంటే కేసీఆర్ గారు గత ధోరణిగా గతంలోగా ఆయన మాట్లాడేది పంచులు లేవు, అట్లాగే చాలా సాదాసీద జరిగింది, కొండంత రాగం తీసి ఇంకేదో పాట పాడినట్టున్నది అని అందరూ అన్నారు. అంటే ఆయనే ఒక స్వాగతోపన్యాసం అనుకోకుండా ఎర్రవ దయాకర్ రావు గారికి అప్పచెప్పింది, కానీ లాస్ట్ వందన సమర్పణ కానించి ఆయన చేసిండు కదా. అన్ని సభ నడిపించడం, సభను అదిలించడం, సభలో ఏం మాట్లాడడం చెప్పడం అన్ని కూడా ఆయన చేసిండు. ఆఖరికి ఏది అనౌన్స్మెంట్లు కూడా, ఏది మనకు మన పయల్గాము బాధితుల వాళ్ళ దాని మీద కూడా అన్ని కూడా ఆయన చేసిండు. అది ఆయన ధోరణి కాదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేకుండా కానీ జరిగింది. ఒక కవిత గారు కేవలం ఈ పోస్ట్ మార్టం చేసింది సభ, కానీ అక్కడ ఊరుకుంటే బాగుండేది, కానీ తర్వాత మాట్లాడే మాటలు సమస్య వస్తుంది. అందుకనే నాకు బొమ్మరిల్లు డైలాగ్ గుర్తు, బొమ్మరిల్లు సినిమాలో అంతా మీరే చేశారు నాన్న అని ఒక ఆమె అంటుంది. అంతా మీరే చేశారని తండ్రి వైపు ఒక్క వేలు చూపెట్టి ఆ వైపు 4 వేలు అంటుంది. ఇప్పటికీ కవిత గారికి వేసిన ప్రశ్నలు ఎవరు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారని వాళ్ళు సమాధానం చెప్తలేదు, కానీ వాళ్ళు కూడా 4 సందులు ముళ్ళినట్టు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, అధినాయకత్వమే మాట్లాడకపోతే వాళ్ళ పంచాయతీ మనం పోతే ఏది వాళ్ళ దానిలో అందులో మనం చచ్చిపోతాం కదా అనే ఉద్దేశంగా ఎవరు మాట్లాడలేదు. అది కరెక్ట్ అంటున్నాడు శ్రీనివాస్ గారు, చాలా అనర్గళంగా మాట్లాడేవాడు, కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేడు, వాళ్ళ పంచాయతీ మనం పోతే ఇరికి చేస్తాం, వాళ్ళు ఒకటే, అంత తర్వాత అంతరు ఒకటే, తండ్రి బిడ్డలు, తండ్రి కొడుకులు, మామూలు అంతరు ఒకటే అని చెప్పి అది ఉన్నది. ఇక్కడ ఏమవుతుందంటే, ఆమె నేను 4 ప్రశ్నలు వేసిన, అమ్మ డీకే అయింది అంటావు కదా, అది ఉత్తరం పోస్ట్లో పంపినవా, కొరియర్లో పంపినవా, మనిషి ద్వారా పంపితే ఒకసారి లీక్ అవ్వచ్చు, లేదు ఆ పేరిందా లేదా ఆయన కేసీఆర్ గారు చేతికి బిడ్డ రాసిన ఉత్తరాలు అయితే ఆయన ఏ పిచ్చివాడు కూడా బహిరంగ పరచుకోడు. కనుక కేసీఆర్ గారు రాజకీయ చతురుడు రకరకాలు, కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ బిడ్డ కొడుకు అల్లుడు ఈ రాజకీయాల్లో ఏమైందంటే, శకునం చెప్పే పది కుర్తిలో పడ్డట్టే. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు కూడా చచ్చిపోయి బతికిండు, ఈయన బతికి ఏడుస్తున్నాడు ఇప్పుడు మొత్తం కుటుంబ రాజకీయాలలో స్పష్టంగా చెప్తారు. ఎన్టీ రామారావు ఇక్కడ కోరిక ఏంటంటే, ఆయన చచ్చి బతికిండు, అంటే చచ్చిపోతే రొల్లు లేకుండా పోయి, కానీ నేను బతికి ఈయన షో పెడుతున్నాయి కుటుంబం అంతా. రెండో ప్రశ్న ఏంటంటే, మీరు ఈ మూడిట్లో ఏ సమాధానం చెప్తలేరు, అయితే మీరే లీక్ చేసింది అంతేకాదు. కవిత గారి మీద సంగతి ఏంటంటే శివలాల్ గారు అంటూ మీరే లీక్ చేసుకోవచ్చు అంతేకాదు. మీరు లీక్ చేసి సమయం సందర్భం చూసి లీక్ చేసుకున్న దాన్ని, ఎందుకంటే 2వ తారీఖు లెటర్ 2 వారాల క్రితం రాసిన అంటుంది. రాయడానికి ఎప్పుడు కూడా విజిత గారు ఉత్తరాలు ఎవరు రాసుకుంటారంటే ముఖం చూడని వాళ్ళు రాసుకుంటారు, సంబంధం లేని వాళ్ళు రాసుకుంటారు, ఉత్తరం రాసుకోవడం లేఖలు రాస్తారు, కానీ రహస్య లేఖలు మాత్రం ఉత్తరాలు ఎవరు రాసుకుంటారు అంటే
తమ తమ నెలలు తప్పిన తమ మిత్రుడు శత్రువులు గదరావు సుమితి అన్నాడు. సుమతి శతకారుడు ఎన్నడో చెప్పిండు, నెలలు తప్పినాయి వీళ్ళకు. దాంతో పాటు ఆమె బిడ్డ చేసిన పనిని కేసీఆర్ గారు హర్షించలేకపోయింది. ఒక రకంగా మానసికంగా మదనపడ్డాడు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురితో పెద్ద సంబంధం లేదు, కానీ నేను ఎంపీపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, మేమిద్దరం మంచి సంబంధాలు కలవాళ్ళం కేసీఆర్ గారు నేను. ఆయన మనసు తెలుసు. కనుక ఏమంటే బిడ్డ జైలుకు పోతే కూడా నాకు మనసు బాధ ఉండదా, కానీ ఏం చేయాలి అని అన్నాడు. ఏది బహిరంగ ఒకటేసారి అన్నాడు, బిడ్డ చేయకపోతే చూడలేదని చెప్పి కదా. కానీ కేటీఆర్ పోయిండు, హరీష్ రావు పోయిండు, అందరు పార్టీ మొత్తం ఆయన ఆమె ఎమ్మటి ఇచ్చింది కదా. ఏం తక్కువ మన కవిత అని అంటున్నాడు. ఇవాళ ఏమంటే కవిత చేసే పని ఫూలిష్ పని అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పోలికలు చెప్తున్నారు, కానీ ఆ పోలికల కవితకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు షర్మిల గారు హక్కుగా అడిగిందంటే దానికి కారణం ఉంది. అన్న విడిచిన బాణాన్ని అన్న జైల్లో ఉంటే 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మొత్తం బాధ్యత మొత్తం ఆవిడ భుజాన్ని వేసుకొని మరి నడిపించారు పార్టీ. లేదు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఎప్పుడు హరీష్ రావు ఒక్కడు, ఈ ప్రకాష్ మన జలదృశ్యంలో పార్టీ పెట్టింది ఒకటైతే హరీష్ రావు మొదటి నుంచి ఉన్నాడు. ఇవాళ సంతోష్ కుమార్ మొన్నటిదాకా ఏ పాత్ర, హరీష్ రావు మొదలు ఆ పాత్ర. కానీ మిగతా ఇద్దరు కూడా మధ్యన వచ్చిన వాళ్ళే కదా. కానీ నేనేమంటా అంటే వారసత్వ రాజకీయాలు మనకు కేవలం ఎంట్రీకి మనకు వస్తాయి, తర్వాత వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళ నిజంగా చెప్పాలంటే ఇప్పటిదాకా నేను అనుకుంది ఏంటంటే కేసీఆర్ గారికి వారసులు చాలా మంచిగా ఉన్నారు. కొన్ని పార్టీలు పేరు చెప్తే బాగుండదు కనుక కొన్ని పార్టీల్లో పప్పు అనే పేరు వస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం మంచి వారసులు ఉన్నారు. వరకు కేసీఆర్ బలం వీళ్ళే అనుకున్నారు. కానీ బలము బలగం కూడా ఎక్కువసారి మోసం చేస్తే ఇంకో సినిమా డైలాగ్ చెప్తాను. ఇంకో సినిమాలో శత్రువులు ఎక్కడో ఉంటారు, మన చెల్లెళ్ళు, మన తల్లులు, మన అక్కలు, మన భార్య రూపంలో మన పక్కనే ఉంటారని ఆ రావు మన రమేష్ అంటుంటాడు ఓ సినిమా. అది ఇప్పుడు జరిగింది. అది కేసీఆర్ గారికి పక్కలో వీళ్ళందరూ ఉన్నారు, శత్రువులు ఎక్కడనే ఉంటారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు దయ్యాల సంగతి చెప్తాను నేను. దయ్యాల సంగతి అంటే పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నదాన్ని కేటీఆర్ చెప్పినట్టు బయట రేవంత్ రెడ్డి దయ్యం కాదు కదా. ఇప్పుడు మీరు సఖ్యత లేక దయ్యం వచ్చి కయ్యం పెట్టిందని, దయ్యము మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు ఎవరో తెలుస్తుంది కదా. అందుకని 4 స్తంభాల ఆట నడుస్తుంది పార్టీలో. 4 స్తంభాలు గట్టిగా మాట్లాడి 5 స్తంభాలు. ఎందుకంటే నిట్టాడు అంటాం, మధ్యాహ్నం నిట్టాడేమో కేసీఆర్ గారు. 4 స్తంభాలు, ఒకరు అల్లుడు, వాడేమో కొడుకు వరుస, అసలు కొడుకు, బిడ్డ. ఈ 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాలు ఏది కదిలినా నిట్టాడు కింద పడుతుంది. ఇవాళ పార్టీకి పెద్ద ముప్పు వచ్చింది అంటున్నాను. ఒకవేళ ఇంతకు ముందు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. మొదటి ఒక మామూలు వాళ్ళు రాస్తే ఎట్లా ఉంటుండే, మామూలు రాస్తే తెల్లారకల్లా సస్పెండ్ చేస్తారు. ఎందుకు చెప్తారు? ఈటల రాజేంద్ర చేశారు. రాములు నాయక్ మంచి మిత్రుడు, రాములు నాయక్ గారు ఎమ్మెల్సీ ఉండే, ఆయన సస్పెండ్ చేశారు. ఎవరు ప్రశ్నించినా వాళ్ళని పార్టీలో ఉంచారు. అటువంటి అప్పుడు ఈమె ప్రశ్నిస్తే ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు, పార్టీ వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు అంట. నీ కుటుంబం ఏం చేస్తుందంటే శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు అనర్గళంగా మాట్లాడే వాళ్ళు నోరు ముందు మూతపడ్డది అంటే ఇవాళ అందరినీ కూడా మోసం చేస్తూ మా కుటుంబ సంగతి అంటే కుటుంబ కథా చిత్రం చూపెడుతున్నారా మీరు? అంటే కుటుంబ కథా చిత్రాన్ని మీరు చూపించుకుంటూ వాళ్ళని ఫుల్ చేస్తున్నారు, వాళ్ళని మాట్లాడలేకుండా చేస్తున్నారు. మనలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా ఉల్టా మన కోత్వాల్ మన చోర్ కోత్వాల్ కోట అంటే అన్నట్టు ఉల్టా చోర్ దోట్ కోత్వాల్ కు దాటే అంటే ఉల్టా ఈ వీళ్ళ మీద మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీ దాని మీద సక్కగా చేసుకోకుండా, ఇప్పుడు ఆడలేక మధ్యలో వాడన్నట్టు మీరు సరిగ్గా చేసుకోకుండా పబ్లిక్ పూర్తిగా పలచనైపోయి పార్టీ నాశనం చేసి ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట అంటున్నాడు పరిశ్రమ ఎప్పుడు మాట్లాడు శ్రీనివాస్ గారు బాగా తెలుసు. సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు ప్రజలకు ప్రతిపక్ష స్థానం ఇచ్చిన ప్రజలు ఏం తీసేయలేదు మిమ్మల్ని. సుమారు 37.5% ఓట్లు, 39 సీట్లు ఇచ్చింది. సరే తర్వాత 40% ఓట్లు మీకు ఇచ్చి ప్రతిపక్ష స్థానంలో మంచి గౌరవనీయ స్థానంలో పెడితే ఆయన ఏమో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ బోర్డు ఇంట్లో అనుకుంటాడు. పార్టీ ఓడిపోయిన నాడే హూందాగల నాయకుడు అయితే ఏం చేయాలంటే ఆనాడు చెప్తే ఈనాడు చెప్తున్నా. ఇలా ఇప్పుడు నూతన వాటల మీద నువ్వు రాలేడే పద్ధతి కాదు, నాది కాదు. ఆనాడు చెప్పిన ఆయన పారిపోయినట్టు పోయినట్టు అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అభినందన తెలపాల్సి రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాదు కానీ పార్టీ రిజల్ట్స్ రాగానే ప్రజల తీర్పును గౌరవించి అయ్యా మీరు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా, మీరు మంచిగా ప్రభుత్వం నడపండి బాగుండదే కాంగ్రెస్ పార్టీకి అభినందన తెలిపి తెల్లారి మంచిగా రాచమార్గాన్ని ఇంటికి పోయేవాడు. రాత్రి పోయింది కదా, తర్వాత పరిణామం మన అందరికి తెలుసు, దాన్ని చదివించాలని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిందానో నేను 4 ప్రశ్నలు వేస్తున్నాను. ఒకటి, ఫస్ట్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుని చెప్పాలి ప్రజలు. నేను అన్నాగా మీ పార్టీ వ్యవహారం కాదు, మా అందరి వ్యవహారం. ఒక ప్రతిపక్ష పార్టీ విఫలం అయితే రాజకీయాలు విఫలం అయితే అంటున్నాను. ఇప్పుడు పార్టీ మొన్నటిదాకా సరే మంచి వచ్చేట్టు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపించింది, గట్టిగా పోరాటం చేస్తున్నారు. కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బాగా పోరాటం చేస్తున్నారు. సరే ఎన్నికల్లో గెలుపోవడం ఉంటాయి, కానీ ఇప్పుడు తీర్చిపెట్టి మీ కుటుంబ కథా చిత్రాన్ని చూపిస్తూ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు అంటున్నారు. ప్రజలకు ఈ పరిపాలన నడిచే క్రమంలో మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా, మీలో మీరే ప్రతిపక్ష పాత్ర పోషించుకొని పార్టీ నాశనం చేస్తారా అంటున్నారు. అట్లాని పార్టీ అయిపోయింది ఇక రేపటికాల మూతపడ్డనే మాట ప్రతిపక్షలాగా నేను మాట్లాడను. ఓ పార్టీ మూతపడడానికి చాలా కారణాలు ఉంటాయి, స్వయంకృత అపరాధం ఉంటుంది. అందుకనే రాజకీయాల హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఆమె చేసిన పని ఆత్మహత్య సదృశ్యము.
ఆమె తోడు ఆమె పార్టీని మొత్తం వెంబడి తీసుకుపోతుంది. అది సరైనది కాదు. ఇప్పటికైనా పార్టీలో అంతర్గతంగా చర్చ జరగాలి. ఆమె మాట్లాడిన మాటలు గతంలో అంటే కులాలు మతాలు నేను ప్రస్తావించాను, కానీ గతంలో మిగతా పార్టీ నాయకులందరూ మీరు ఏం చేశారు, ఎదిరించిన ప్రతి వాళ్ళు ఏం చేశారు, అది ఇవాళ ఒక ఉత్తరం రాస్తే ఆమె ఆ ఉత్తరాల్లో ఉన్న విషయాలను మీరు పొడిగించుకొని ఏం చేస్తారు. ఉత్తరంలో తప్పు లేదంటున్నారు. ఎలకతుర్తి సభ గురించి ఆమె అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా, ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం కూడా కరెక్టే. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడితే వాడితే, మాట్లాడకపోతే కూడా వాడితే. కానీ నేనేమంటున్నాను, ఈ ఉత్తరం తర్వాత పరిణామాలునే సీఎం అంటున్నారు. ఏం వేషం సీఎం అంటే ఎక్కడి నుంచి వస్తారు? ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. 2025 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు పడతారో తెలియదు. బీజేపీ బలం అవుతున్నది. ఈ క్రమంలో మీరు సీఎం అని అనిపించుకోవడంలో తృప్తి ఉండొచ్చు, కానీ అంతకంటే వేరివేషం ఇంకోటి ఏం లేదు. కాకపోతే కవిత స్వతంత్ర భావాన్ని గౌరవిస్తాం. పార్టీ వారసులుగా మగవాళ్ళే రావాలని, ఆడవాళ్ళు ఎందుకు రావద్దు స్పష్టంగా ఒక మాట చూపిస్తాను నిశ్చితంగా. ఏమంటున్నా అంటే వారసత్వ రాజకీయాల్లో మనకు డిఎంకేలో కనిమొళి మనకు స్టార్ చూసాం, అట్లాగే షర్మిల, అట్లాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి తప్పులేదు. ఆమె స్వతంత్ర భావాలు కలిసి మనకు ఏదైతే మన తెలంగాణ జాగృతి పెట్టింది, ఆ తర్వాత సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టమని పార్టీ అడగలేదు, ఆమె అడిగింది. బీసీలకు గురించి ఆమె అడిగింది. అంటే పార్టీ విధానం ప్రకటించక ముందే చివరికి మహిళా రిజర్వేషన్ల గురించి, చట్టసభల మహిళా రిజర్వేషన్ల గురించి ఆమె అడిగింది, కాదట్లేదు. కానీ ఆమె స్వతంత్ర భావాలు ఇంత పార్టీకి అతీతంగా ఉంటే, పార్టీని కాదని చేస్తుంటే, పార్టీకి బహిరంగ ఉత్తరాలు రాసి తండ్రినే అంతా మీరే చేశారు నాన్న అంటుంటే, వేడెత్తి చూపిస్తుంటే ఆమె మీద చర్య తీసుకుంటారా లేకుంటే కలుపుకుంటారా? ఆమె కరెక్ట్ అని ఒప్పుకోండి, నచ్చేముంది, మాకేం అభ్యంతరం లేదు, ఒప్పుకోండి. ఈ రెండు చేయకుండా దీన్ని నాంచి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ క్యాడర్ని కానీ అయోమయంలో నెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీకైతే ఓ న్యాయం, ఇంకోటికైతే ఇంకో న్యాయం అని అన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. రైట్. సో శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు మొదట్లో అన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ